Good evening, everyone. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లో భాగంగా మనం న్యూస్ లో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి చర్చించుకుందాం. అవేంటంటే కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా టీబీ రిపోర్ట్ 2024 రిలీజ్ అయ్యింది. మరి అసలు ఇది ఎవరు రిలీజ్ చేశారు, మరి దీనికి సంబంధించిన ఈ రిపోర్ట్ లో ఉన్న ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అనేది ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఇండియా టీబీ రిపోర్ట్ ని ఎవరు రిలీజ్ చేస్తూ ఉంటారు? మరి ఎవ్రీ ఇయర్ దిస్ ఈస్ బీన్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి ప్రస్తుతానికి ఈ మినిస్టర్ ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరు గుర్తుందా? మన్సుఖ్ మండావియా. మరి మన తెలంగాణలో హెల్త్ మినిస్టర్ ఎవరు? దామోదర రాజ్య నరసింహ. ఇవి కూడా ఇంపార్టెంట్ ఏనండి. ఎగ్జామ్ లో 4 బిట్లు ఇచ్చి అందులో వన్ ఆఫ్ ది పాయింట్ గా ఇవి కూడా ఈ మధ్య ఇస్తున్నాడు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద రిపోర్ట్. అసలు ఈ రిపోర్ట్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అకార్డింగ్ టు దిస్ రిపోర్ట్, ఇన్ ఇండియా there is a 16% decline in incidence rate. అంటే ఇన్సిడెన్స్ రేట్ అంటే ఏంటి? దట్ ఈస్ కొత్తగా నమోదయ్యే టీబీ కేసెస్ ఉంటాయి కదా, అవి 16% తగ్గాయంట. ఇండియా అచీవ్డ్ 16% డిక్లైన్ ఇన్ న్యూ టీబీ కేసెస్. అలాగే there is a 18% reduction in mortality rate. 18% reduction in mortality rate. మరి దేంతో కంపేర్ చేసినప్పుడు? లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు లేదు, 2015 లో అప్పుడు ఇచ్చిన రిపోర్ట్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పటికి వచ్చేసరికి 16% డిక్లైన్, కొత్త కేసెస్ లో 16% డిక్లైన్ నమోదైంది. అలాగే mortality రేట్ 18% కి తగ్గింది కంపారిటివ్ టు 2015. ఈ 2 పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే నేను మళ్ళీ రిపీట్ చేసి వీటిని చెప్పడం జరిగింది. ఓకే, మరి ఇంకా పాపులేషన్ పర్ 1 lakh పాపులేషన్ కి చూసుకుంటే ఇండియాలో 2015 లో పర్ ఎవ్రీ 1,02,37 కేసెస్ నమోదయ్యాయి. మరి ఇప్పుడు 2022కి వచ్చేసరికి 199. దిస్ ఇన్సిడెంట్ రేట్ అనేది 199 పర్ ల్యాక్ పాపులేషన్ కి డిక్రీజ్ కావడం జరిగింది. అలాగే మొర్టాలిటీ రేట్, ఇది కూడా ఇంపార్టెంటే కదా. మరి మొర్టాలిటీ రేట్ 2015 లో 28 పర్ ల్యాక్ పాపులేషన్ కు ఉంటే ఇప్పుడు 2022కి వచ్చేసరికి దిస్ హ్యాస్ డిక్రీజ్డ్ టు 23 పర్ ల్యాక్ పాపులేషన్. ఓకే, మరి ఈ 2023లో ఇప్పటి వరకు ఎన్నడూ లేనంతగా 25.5 ల్యాక్ కేసెస్ హ్యాస్ బీన్ రిపోర్టెడ్. అదేంటి సార్ ఇప్పటి వరకు మీరు ఏం చెప్పారు? ఇన్సిడెంట్ రేట్ తగ్గింది అని చెప్పారు కదా. అంటే ఎస్, తగ్గింది. బట్ ఇంతకు ముందు ఏముంటుండే అంటే ప్రాబ్లము, ఉన్న కేసెస్ కి వాటిని గుర్తించేదానికి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుండే. అంటే గ్యాప్ అంటే మిస్సింగ్ కేసెస్ అంటే ఏంటి? వాళ్ళకు టీబీ ఉంది బట్ వాళ్ళని గుర్తించకపోవడం వల్ల, వాళ్ళకు ట్రీట్మెంట్ అందించకపోవడం వల్ల వాళ్ళు స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు వేరే వాళ్ళకి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో కొన్ని రాష్ట్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో చాలా ఫ్రీక్వెంట్ గా టెస్ట్లు చేసి నంబర్ ఆఫ్ కరోనా కేసెస్ ని కనుగొన్నారు. ఇంకొన్ని కేసెస్ లో ఏమో టెస్ట్లే చక్కగా చేయలే, అది లేదని చెప్పి డప్పులు కొట్టుకున్నారు. మరి ఏమైంది? ఈ మహారాష్ట్ర ఇలాంటి ఏరియాల్లో ఎక్కువ మందిని గుర్తుపట్టేసరికి స్ప్రెడ్ కాకుండా ఆపగలిగారు, ముఖ్యంగా బాంబే లాంటి పట్టణాల్లో. మరి వేరే దగ్గరనేమో గుర్తించలేదు, అక్కడ స్ప్రెడ్ ఎక్కువైంది. సో ఈ గుర్తించడం అనేది ఇంతకు ముందు లేట్ గా జరిగేది. మరి ఇప్పుడేమో దాన్ని హైయెస్ట్ గా ఇప్పటి వరకు ఉన్న దాంట్లో 25.5 ల్యాక్ కేసెస్ ని గుర్తించడం అనేది ఇదే హైయెస్ట్. ఓకే, రైట్. మరి ఇందులో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ హ్యాస్ విట్నెస్ ద హైయెస్ట్ ఇంక్రీజ్ ఇన్ టీబీ కేసెస్ లో ఉత్తరప్రదేశ్ లో గుర్తించడం అనేది 21% పెరిగింది కంపేర్ టు 2022. దాని తర్వాత బీహార్ లో కూడా ఎక్కువగా పెరగడం జరిగింది. ఓకే, మరి మన ఇండియాకి సంబంధించినంత వరకు ఈ ట్యూబర్క్లోసిస్ ని ఎప్పటి వరకు ఎలిమినేట్ చేద్దాము అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ గా పెట్టుకోవడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్స్ టు ఎలిమినేట్ టీబీ బై 2025. మరి ఇది నెరవేరే సూచనలు కనిపిస్తున్నాయా? లేదు కదా. ఎస్, లేదు. మరి ట్యూబర్క్లోసిస్, ఇప్పటి వరకు టీబీ రిపోర్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాను. మరి అసలు ట్యూబర్క్లోసిస్ అంటే ఏంటి? జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంటే కదా.
బేసికలీ దిస్ ఈస్ ద వరల్డ్స్ డెడ్లియెస్ట్ ఇన్ఫెక్షియస్ కిల్లర్. ఈ ఇన్ఫెక్షన్స్ ద్వారా వచ్చి ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు ట్రాన్స్మిట్ అయ్యే డిజీజెస్ లో అత్యధికంగా ప్రపంచవ్యాప్తంగా మనుషుల్ని చంపుతున్న డిజీజ్ అనేది ఈ ట్యూబర్క్లోసిసే. మరి ఇది దేని వల్ల వస్తుంది అంటే మైకోబాక్టీరియం దిస్ ఈజ్ ఇంపార్టెంట్ గైస్. ఇది డైరెక్ట్ గా దీని మీదనే క్వశ్చన్ అడిగాడు. మైకోబాక్టీరియం ట్యూబర్ క్లోసిస్ బ్యాక్టీరియా, మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా ఆర్ ఎంటీబీ బ్యాక్టీరియా అంటారు షార్ట్ ఫామ్ లో, మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా. మరి దీని ద్వారానే ఇది మనుషులకు వస్తుంది, ఈ బ్యాక్టీరియా ద్వారానే. దిస్ బేసికలీ అఫెక్ట్స్ ద లంగ్స్. మన లంగ్స్ ని ఇది బాగా అఫెక్ట్ చేస్తుంది. అంటే లంగ్స్ ని మాత్రమే అఫెక్ట్ చేస్తుంది అంటే అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా అఫెక్ట్ కావచ్చు, బట్ ఇట్ జనరలీ మాక్సిమం టైమ్స్ లంగ్స్ నే అటాక్ చేస్తూ ఉంటుంది. మరి ఇది ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే పర్సన్ టు పర్సన్. ఒకవేళ ఒక పర్సన్కి వచ్చింది అనుకోండి, ఆయన బాడీలో నుంచి ఆయన తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు, మాట్లాడినప్పుడు ఆయన నుంచి వచ్చేది నుంచి ఇది స్ప్రెడ్ అవుతా ఉంటుంది. ఓకే, మరి చాలా మందికి ఇది సిమ్టమ్స్ పెద్దగా చూపించదు. అలా సిమ్టమ్స్ చూపించకుండా ఉండే ఇన్ఫెక్షన్ ని లేటెంట్ ట్యూబర్క్లోసిస్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. పీపుల్ విత్ దిస్ లేటెంట్ ట్యూబర్క్లోసిస్ డు నాట్ స్ప్రెడ్ దిస్ డిజీజ్. ఓకే, మరి అసలు దీని ప్రివెన్షన్ ఎలాగా, అది కూడా ఇంపార్టెంటే కదా. ఇప్పుడు ఇండియా టీబీ రిపోర్ట్ అవుతున్నప్పుడు ఆ రిపోర్ట్ లో ఏమి ఇచ్చిండు అనేది మాట్లాడాం. దాని తర్వాత టీబీ గురించి మాట్లాడాం, ఎందుకు వస్తుందో మాట్లాడాం. మరి దాన్ని ప్రివెంట్ ఎలా చేయాలో కూడా మనకు తెలిసి ఉండాలి కదా. హౌ ఈస్ దిస్ బీన్ ప్రివెంటెడ్? బేసికలీ ఎర్లీ డిటెక్షన్. ఎలాగైతే కరోనా టైంలో ఎర్లీగా డిటెక్ట్ చేసి దాన్ని ప్రివెంట్ చేయడానికి ట్రై చేశారో, అండ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఐసోలేట్ చేశారో, ఇది కూడా ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఆఫ్ కేసెస్ విత్ వ్యాక్సినేషన్స్. ఇలా మన కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చారు కదా, అలాగే దీనికి కూడా బీసీజీ వ్యాక్సిన్ అని చెప్పి ఒకటి ఉంటుంది. బీసీజీ వ్యాక్సిన్ ఇచ్చి దీన్ని వ్యాక్సినేషన్ ద్వారా దీన్ని ఆపుతా ఉంటారు. మరి బీసీజీ అంటే బ్యాసిల్లస్ క్యాల్మెటోగురిన్ వ్యాక్సిన్. బీసీజీ వ్యాక్సిన్ అని ఇస్తాడు ఎగ్జామ్ లో ఆప్షన్స్ లో, ఒక్కసారి జస్ట్ అందాల గుర్తు పెట్టుకోవడానికి ట్రై చేయండి, బ్యాసిల్లస్ క్యాల్మెటోగురిన్ వ్యాక్సిన్ అని. ఓకే, మరి రిపోర్టింగ్ ఆఫ్ ద కేసెస్, ఇందాక కొన్ని మిస్సింగ్ కేసెస్ కూడా ఉన్నాయన్నాను కదా. బేసిక్ గా ఈ కేసెస్ రిపోర్టింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే గవర్నమెంట్ పిహెచ్సిస్ లోనా ప్రైవేట్ లోనా అని. మెజారిటీ ఆఫ్ ద టీబీ కేసెస్ ఆర్ స్టిల్ రిపోర్టెడ్ ఇన్ గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ ఓన్లీ. బట్ ఎట్ ప్రెసెంట్ రీసెంట్ గా స్టాట్స్ చూసుకుంటే ఈ ప్రైవేట్ సెక్టార్ లో డిటెక్షన్ అనేది మెల్లమెల్లగా పెరుగుతుంది. ఎందుకు అలా చెప్తున్నానంటే 2023లో 25.5 lakhs కేసెస్ డిటెక్ట్ చేశారని చెప్పాను కదా. మరి అందులో 33% ఆఫ్ ద కేసెస్ హ్యాస్ బీన్ డిటెక్టెడ్ ఇన్ ప్రైవేట్. మరి ఇంతకు ముందు ఇలా ఉండకపోతుండే, 10% కూడా ఉండకపోతుండే, అది ఒక్కసారిగా పెరగడం జరిగింది. ప్రైవేట్ వాళ్ళు కూడా దీనికి డిటెక్షన్, జనాలు వెళ్ళడము ఇవన్నీ పెరుగుతున్నాయి. అండ్ ద మోర్టాలిటీ రేట్ డ్యూ టు ఇన్ఫెక్షన్, ఇది ఇందాకే మనం మాట్లాడుకుందాం 23 అని చెప్పి, రైట్. మరి అదే కంపారిటివ్లీ అదేమో పర్ ల్యాక్, మరి టోటల్ గా చూసుకుంటే అది తగ్గిందంట. ఓకే, మరి మిస్సింగ్ కేసెస్ ఇందాకే చెప్పాను, ఈ ఇయర్ మిస్సింగ్ కేసెస్ అనేది 2.3 lakh మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. 2.3 lakh మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి. మరి లాస్ట్ ఇయర్ 3.2 lakh మిస్సింగ్ కేసెస్ ఉంటుండే. అంటే మిస్సింగ్ కేసెస్ అంటే ఏంటంటే ఒక ఎస్టిమేట్ ఉంది మన ఇండియాలో ఇన్ని అవుతాయని చెప్పి, కానీ డిటెక్షన్ అయ్యేది మాత్రం ఈ కొన్నే ఉంటున్నాయి. సో దీని మధ్యలో ఒక గ్యాప్ ఉంది కదా, దాన్నే మిస్సింగ్ కేసెస్ అని చెప్పి పిలుస్తున్నారు. బట్ దిస్ మిస్సింగ్ కేసెస్ గ్యాప్ హ్యాస్ బీన్ రిడ్యూసింగ్ ఓవర్ ద ఇయర్స్, ఎస్పెషలీ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లైక్ నిక్షయ్. ఈ పోర్టల్ పేరు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, నిక్షయ్ పోర్టల్. నిక్షయ్ పోర్టల్ అనేది ఇది అందరి టీబీ పేషెంట్స్ ని ట్రాక్ చేయడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మరి మీకు టీబీ మీద ఈసారి ఎగ్జామ్ లో క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ వచ్చినప్పుడు స్టాటిక్ తో పాటు కరెంట్ పాయింట్స్ యాడ్ చేయాలనుకున్నాడు అనుకోండి ఎగ్జామినర్, అప్పుడు ఖచ్చితంగా ఈ నిక్షయ్ పోర్టల్ మీద అడుగుతాడు. బికాస్ దిస్ ఈస్ మెయిన్లీ మెంట్ ఫర్ ట్రాకింగ్ ఆల్ టీబీ పేషెంట్స్. ఓకే, రైట్. మరి ఇంకా ఈ నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ కూడా ఉంది కదా, దీన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు?
దిస్ వాజ్ బీన్ లాంచ్డ్ ఇన్ 2017 లో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు ఈ ట్యూబర్క్లోసిస్ ని ఎలిమినేట్ చేయడం కోసము నేషనల్ టీబీ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది మనది. మరి వరల్డ్ హెల్త్ మన ఇండియా ప్రకారం 2025 వరకు మన వాళ్ళు దీన్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి పెట్టుకున్నారు, రైట్, గోల్ గా పెట్టుకున్నారు. బట్ అది సాధ్యమయ్యే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయా? లేవు కదా. ఎస్, మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంది కదా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఒక టార్గెట్ ఉంది. దే వాంట్ టు ఎలిమినేట్ టీబీ ఫ్రమ్ అవర్ వరల్డ్ బై 2035 అని 2014 లో గోల్ ని సెట్ చేసుకోవడం జరిగింది. దిస్ ఎండ్ టీబీ స్ట్రాటజీ అని చెప్పి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఓకే, మరి ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా ఇంపార్టెంట్ పాయింట్స్? వరల్డ్ ట్యూబర్క్లోసిస్ డే, టీబీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ట్యూబర్క్లోసిస్ డే గురించి కూడా ఎగ్జామ్ లో అడుగుతారు కదా డేస్ మీద. సో దిస్ ఈజ్ యాన్యువల్లీ అబ్జర్వ్డ్ ఆన్ 24th of March. ప్రపంచవ్యాప్తంగా 24th March రోజున దీన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకు? ఏ డే అయినా ఎందుకోసం నిర్వహిస్తారు ఇలాంటి డేస్? టు రేస్ పబ్లిక్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్ ఆన్ ట్యూబర్క్లోసిస్ అండ్ అబౌట్ ద డివాస్టేటింగ్ హెల్త్, సోషల్ అండ్ ఎకనామిక్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ట్యూబర్క్లోసిస్. ఓకే, మరి వరల్డ్ టీబీ డే 24th March రోజు జరిగింది. మరి 2024 థీమ్ ఏంటి గైస్? ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా. మరి దీని థీమ్ ఏంటి? ఇది మీకు ఈరోజు హోంవర్క్. నేను ఆల్రెడీ చెప్పాను ఒకరోజు క్లాస్లో. సో మీరు ఇది అసలు వరల్డ్ టీబీ డే యొక్క 2024 థీమ్ ఏంటి అనేది చూసి చెప్పండి, నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఎందుకంటే దీని మీద క్వశ్చన్ వస్తుంది. ఓకే, రైట్. సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్, ఇండియన్ టీబీ రిపోర్ట్కి సంబంధించిన total information. Please go across this report. This is very, very, very important in the exam point of view. Okay, right. Now coming on to the next topic for today, that is Skyroot Aerospace. మన తెలంగాణ హైదరాబాద్ లో ఉంది కదా, స్పేస్ సెక్టర్ కి సంబంధించిన స్టార్ట్అప్ కంపెనీ. మరి వాళ్ళు న్యూస్ లో ఉన్నారు. వాళ్ళు అసలు ఎందుకు న్యూస్ లో ఉన్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, Skyroot Aerospace successfully test fire stage 2 of Vikram 1 కాల్డ్ కలాం 250. మరి విక్రమ్ 1 అనే అంతరిక్ష ప్రయోగ వాహనం వెహికల్ ఉంది కదా, మరి దానికి సంబంధించిన స్టేజ్ 2ని రీసెంట్ గా వీళ్ళు టెస్ట్ ఫైర్ చేయడం జరిగింది. మరి ఎక్కడ టెస్ట్ ఫైర్ చేశారు? అదేంటి సార్, జనరల్ గా రాకెట్లు టెస్ట్ ఫైర్ అంటే ఇట్లా పైకి అవుతాయి కదా, ఇదేంది అడ్డంగా ఉంది అనుకుంటుర్రా? ఎస్, ఇది రియలే. బట్ ఇదే మొత్తం రాకెట్ టెస్ట్ చేయాలి. ఆ రాకెట్ యొక్క వెహికల్ లాంచ్ యొక్క స్టేజ్ 2ని మాత్రమే వాళ్ళు ఇంటర్నల్ ఇక్కడే అది ఒకవేళ పైకి పోయిన తర్వాత ఎట్లా పనిచేస్తుంది అని చెప్పి టెస్ట్ చేయడం జరిగింది. మరి దీనికి ఏమని పేరు పెట్టారు? స్టేజ్ 2 ఆఫ్ విక్రమ్ 1 స్పేస్ వెహికల్ కి కలాం 250. ఓకే, మరి దీన్ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో టెస్ట్ చేయడం జరిగింది. మరి ఆ టెస్ట్ లో భాగంగా ఇది కలాం 250 85 seconds పాటు ఇది విజయవంతంగా ప్రయోగించినట్టు న్యూస్ రావడం జరిగింది. ఓకే, ముఖ్యంగా ఇది సాలిడ్ ఫ్యూయల్ తో పనిచేస్తుంది. అండ్ మన శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం దగ్గర సార్ ఉంది కదా, అక్కడ ప్రొపల్షన్ టెస్ట్ బెడ్ అని ఒకటి ఉంటుందండి. ఈ కనిపిస్తుంది కదా, ఇదంతా ప్రొపల్షన్ టెస్ట్ బెడ్ కిందకి వస్తుంది. మరి ఆ ఏరియాలో దీని 85 minutes పాటు దీని రాకెట్ ఇంజన్ ని ప్రయోగించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇంజన్ కి ఏమని పేరు పెట్టారు? కలాం 250. మరి ఇది అసలు ఎందుకు? ఫస్ట్ స్టేజ్ రాకెట్ ఉంది, సెకండ్ స్టేజ్ రాకెట్ ఉంది. ఫస్ట్ స్టేజ్ అనేది పైకి పోయిన తర్వాత ఆ స్పేస్ లోకి వెళ్ళిపోయిన తర్వాత విడిపోతుంది కదా, మరి దాని తర్వాతనే ఈ సెకండ్ స్టేజ్ అనేది పనిచేయడం స్టార్ట్ అవుతుంది. మరి ఈ సెకండ్ స్టేజ్ యొక్క ఈ ఇంజన్ యొక్క ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే ఇది రాకెట్ ను మన భూ వాతావరణం నుంచి అంతరిక్షంలోకి తీసుకెళ్లడంలో చాలా చాలా కీలకంగా ఇదే వ్యవహరిస్తా ఉంటుంది. అందువల్లనే ఈ సపరేట్ గా కలాం 250 గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. మరి భారతదేశంలో ఇస్రో వాళ్ళు చాలా చేశారు, బట్ ఇది ప్రైవేట్ రంగంలో జరుగుతుంది కదా. ఎస్, మరి భారతదేశంలో ప్రైవేట్ రంగంలో తయారు చేసిన అతిపెద్ద ప్రొపల్షన్ సిస్టమ్ ని దీని ద్వారా విజయవంతంగా ప్రయోగించడం జరిగింది. ఓకే, సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? కలాం
250. Stage 2 of Vikram 1 space launch vehicle is called Kalam 250. మరి దీన్ని ఎక్కడ లాంచ్ చేశారు, ఎక్కడ టెస్ట్ చేశారు? శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో. ఓకే, సో అండ్ వాట్ ఆర్ ద అదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ టు బి రిమెంబర్డ్ హియర్ అంటే ఎస్ విక్రమ్ 1 ఇది ఆల్రెడీ విక్రమ్ ఎస్ అని చెప్పి ఒకటి ఆల్రెడీ లాంచ్ చేశారు కదా స్కై రూట్ ఏరోస్పేస్ వాళ్ళు. మరి ఆ విక్రమ్ ఎస్ కి మరి విక్రమ్ 1 కి ఒక తేడా ఉంది. ఏంటంటే ఇది విక్రమ్ 1 అనే విక్రమ్ ఎస్ అనేది ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్, రైట్? దాట్ వాజ్ ఆల్సో లాంచ్డ్ బై స్కై రూట్ ఏరోస్పేస్ ఓన్లీ. బట్ అది సబ్ ఆర్బిటాల్ రాకెట్, అది బేసిక్ గా సబ్ ఆర్బిటాల్ రాకెట్. మరి ఇదేమో విక్రమ్ 1 ఏమో ఆర్బిటాల్ రాకెట్. ఓకే, ఆర్బిటాల్ రాకెట్, ఇది దాని మధ్య తేడా. బేసికలీ దిస్ విక్రమ్ 1 is a small launch vehicle which is being developed by Skyroot Aerospace, which is India's private space company. Okay, మరి ఇప్పుడు ఇంతకు ముందు సార్ ఓన్లీ ఇస్రో వాళ్ళు మాత్రమే నిర్వహించే వాళ్ళు కదా, ఇప్పుడు మరి ప్రైవేట్ వాళ్ళు నిర్వహిస్తుర్రు అంటే మరి దానికి రెగ్యులేషన్స్ ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా, లేకపోతే ఎవడు పడితే వాడు వేసుకోవచ్చా అని చెప్పి మీకు కొందరికి డౌట్ రావచ్చు. బట్ వీటిని చూసుకోవడానికి మినిస్ట్రీ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఇన్ స్పేస్ అనే ఒక ఎస్టాబ్లిష్మెంట్ ని గవర్నమెంట్ వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ ఇన్ స్పేస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రమోటింగ్ అండ్ ఆల్సో రెగ్యులేటింగ్ ద ప్రైవేట్ సెక్టార్ పార్టిసిపేషన్ ఇన్ స్పేస్ యాక్టివిటీస్. మన ఇండియన్ స్పేస్ యాక్టివిటీస్ లో ప్రైవేట్ సెక్టార్ యొక్క యాక్టివిటీస్ ని రెగ్యులేట్ చేయడానికి ఇన్ స్పేస్ అనే ఒక బాడీని డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, రైట్. సో ఇదండి దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్. విక్రమ్ ఎస్ కి విక్రమ్ 1 కి తేడా తెలిసి ఉండాలి. ఓకే, అలాగే కలాం 250 అనేది ఏంటి, ఇది ఒక సెకండ్ స్టేజ్ రాకెట్ యొక్క సెకండ్ స్టేజ్ అండ్ దిస్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొపెలింగ్ ద పేలోడ్. అందులో పేలోడ్ ఉంటుంది కదా, మరి దాన్ని అంతరిక్షంలోకి తీసుకునే విషయంలో ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. దిస్ హెల్ప్స్ ద పేలోడ్ టు గో ఇన్ టు ద ఆర్బిట్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంక్రీజెస్ వేజ్ రేట్స్ ఆఫ్ ఎంజీ నరేగా వర్కర్స్. మన ఊర్లలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద వర్క్స్ జరుగుతూ ఉంటాయి కదా, మరి రూరల్ ఏరియాలో వర్కర్స్ అందులో పనిచేస్తూ కూడా ఉంటారు. మరి దానికి ఇచ్చే రోజువారీ కూలీని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెంచడం జరిగింది. ఓకే, పెంచడం జరిగింది. మరి ఎంత పెంచారు? 4 to 10%. అదేంటి సార్ ఇంట్లో తేడా అంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్కటి పెంచడం జరిగిందండి, అందువలనే ఈ తేడా. ఓకే, ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా 4 to 10% మధ్యలో పెంచడం జరిగింది. ఓకే, మరి ఇది ఎంజీ నరేగా ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? ఇక్కడే ఉంది కదా, రూరల్ ఎంప్లాయ్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ ఎంప్లాయ్మెంట్. దాన్ని తెలుగులో గ్రామీణాభివృద్ధి శాఖ అని చెప్పి పిలుస్తూ ఉంటాం కదా. ఎస్, మరి ఇది ఇందులో ఎవరిని తీసుకుంటారు వర్క్స్ కి? ముఖ్యంగా నైపుణ్యం లేని కార్మికులకు ఈ స్కీమ్ కింద 100 రోజుల పాటు గ్యారంటీగా పని కల్పించడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి పెంచిన వేతనాల ప్రకారం అత్యధికంగా హర్యానాలో 374 రూపీస్ ఇస్తున్నారు. మరి అరుణాచల్ అంటే అక్కడ ఇన్ఫ్లేషన్ అనేది తక్కువగానే ఉంటుంది కదా, అది సిపిఐ అగ్రికల్చరల్ లేబర్ ఇన్ఫ్లేషన్, మరి ఇది ఇక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్ గా అరుణాచల్ ప్రదేశ్ లోను మరియు నాగాలాండ్ లోను 234 రూపీసే ఇవ్వడం జరుగుతుంది. మరి మన తెలంగాణలో మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత ఇవ్వబోతున్నారో తెలియాలంటే మరి ఇంతకు ముందు ఎంత ఉండే, దీనికన్నా ఇది పెంచకన్నా ముందు 272 రూపీస్ ఉండే. ఓకే, మరి ఇప్పుడు 28 రూపీస్ పెంచి 300 రూపీస్ ఈ రోజు ఏప్రిల్ 1 నుంచి 300 రూపీస్ ఏప్రిల్ 1 నుంచి ఇవ్వబోతున్నారు. మరి ఇంకా హైయెస్ట్ గా హర్యానాలో ఇస్తున్నారు. మరి దీంట్లో ముఖ్యమైన పాయింట్ ఏంటి, మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, మీరు ఎంజీ నరేగా అనగానే ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ లో నైపుణ్యం లేని కార్మికులకు ప్రతి గ్రామీణ కుటుంబంలో పనిని కోరిన వారికి
100 రోజుల పాటు వర్క్ ని ఇవ్వడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒకవేళ ఇవ్వలేకపోయినట్టు అయితే దానికి ఎంత అయితే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో పని చేసినా చేయకుండా ఆ ప్రైజ్ ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది ఈ స్కీమ్? ఇంపార్టెంట్ కదా. ది స్కీమ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2005. 2005లో ఈ స్కీమ్ ని స్టార్ట్ చేశారు. మరి మనం యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉండే కదా, వన్ ఆఫ్ ద సక్సెస్ఫుల్ అండ్ ఫేమస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్. ఎన్టీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీఆర్ గారు, మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఆయన టైంలో 2005లో అనంతపురం జిల్లాలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి చేతుల మీదుగా ఈ స్కీమ్ ప్రారంభం కావడం జరిగింది. ఓకే, రైట్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు చెప్పిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ముఖ్యంగా ఇంపార్టెంట్, ఎందుకంటే వాళ్ళ కొడుకు జగన్ గారి గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి గ్రూప్స్ లో అడగచ్చు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ రుబీడియం అటోమిక్ క్లాక్. రుబీడియం అటోమిక్ క్లాక్ ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది కదా, మరి ఇది న్యూస్ లో ఉంది. ఎందుకు న్యూస్ లో ఉంది? సూన్ ఇస్రోస్ రుబీడియం అటోమిక్ క్లాక్ విల్ డిటర్మైన్ టైమ్ ఆన్ యువర్ స్మార్ట్ ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్. మన స్మార్ట్ ఫోన్స్ లో మరియు ల్యాప్టాప్స్ లో ఇప్పటి వరకు వస్తున్న టైం అనేది అమెరికాకు చెందిన నెట్వర్క్ టైం ప్రోటోకాల్ ఆధారంగా పనిచేయడం జరుగుతుంది. మరి ఇక నుంచి మన సొంత వ్యవస్థ ద్వారా దీన్ని పనిచేయడానికి ఇస్రో వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. మరి ఇక్కడ కనిపిస్తున్న వాచ్ ఉంది కదా, ఇది పార్ట్. ఇది సరికొత్త రుబీడియం అటోమిక్ క్లాక్ వ్యవస్థను ఇస్రో వాళ్ళు అభివృద్ధి చేసి గత ఏడాది లాంచ్ చేయడం జరిగింది. మరి త్వరలోనే దేశంలోని అందరి స్మార్ట్ ఫోన్లలో, కంప్యూటర్లతో సహా అన్ని రకాలమైన వాచెస్ లో ఇస్రో రూపొందించిన రుబీడియం అటోమిక్ క్లాక్ ప్రకారం పనిచేయబోతున్నాయంట. మరి ఈ దిశగా ఇస్రో వాళ్ళు ఈ అటోమిక్ క్లాక్ తో అన్ని గడియారాల్ని సింక్ చేయడానికి ప్రయత్నాలు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. మరి ప్రస్తుతం భారతదేశంలో ఉన్న అన్ని క్లాక్స్ దేని ద్వారా పనిచేస్తున్నాయన్నారు? నెట్వర్క్ టైం ప్రోటోకాల్ ద్వారా ఇవి పనిచేయడం జరుగుతుంది. ఓకే, దీన్ని ఆల్రెడీ రుబీడియం క్లాక్ ని ఆల్రెడీ ఉపయోగించారు. మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇస్రో గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పాను. ఎక్కడ మాట్లాడారన్నారు, ఎక్కడ వాడారన్నాను? నావిక్ లో. మన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్ ఉంది కదా, మరి దాంట్లో మొట్టమొదటిసారిగానే ఈ రుబీడియం అటోమిక్ క్లాక్ ని వాడడం జరిగింది. మరి నావిక్ లో ఎన్ని ఉపగ్రహాలు ఉంటాయి? నావిక్ లో మొత్తంగా 9 ఉపగ్రహాలు ఉంటాయి కదా. ఎస్, మరి వాటిని 2013 నుంచి 2023 మధ్య లాంచ్ చేశారు. మరి ఆ టైంలో దీన్ని ఉపయోగించడం జరిగింది. మరి అప్పట్లో వాడిన అటోమిక్ క్లాక్ ఏమో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. అయితే లాస్ట్ ఇయర్ ప్రయోగించిన 10వ ఉపగ్రహంలో భాగంగా ఇస్రో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఇండిజినియస్ టెక్నాలజీతో రూపొందించిన అటోమిక్ క్లాక్ ని ఉపయోగించడం జరిగింది. మరి అక్కడ 1 ఇయర్ నుంచి శాటిలైట్స్ మూవ్మెంట్స్ లో అది పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. మరి ఆల్రెడీ పైలట్ టెస్ట్ అయిపోయినట్టే కదా. సో మరి ఈ క్రమంలో దేశంలోని అన్ని గడియారాలను ఈ రుబీడియం క్లాక్ తో త్వరలో సింక్ చేయబోతున్నారు. ఓకే, రైట్. ఈ రుబీడియం క్లాక్ మరి ఇస్రో వాళ్ళు సింక్ చేయబోతున్నారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియా లాంచెస్ న్యూ డేటాబేస్ టు ప్రమోట్ అకౌంటబిలిటీ ఫర్ క్రైమ్ అగేన్స్ట్ పీస్ కీపర్స్. యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ఉంటది కదా. ఎస్, మరి ఐక్యరాజ్య సమితి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై నమోదైన కేసులను పర్యవేక్షించడానికి మరియు పరీక్షించడానికి సభ్య దేశాలకు, అక్కడ అన్ని సభ్య దేశాలు ఉంటాయి కదా, మరి వాటికి అధికారం కల్పిస్తూ మన ఇండియా ఒక సరికొత్త డేటాబేస్ ను రూపొందించింది అని చెప్పి న్యూస్ రావడం జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, మరి మన ఇండియా నేతృత్వంలో జరిగిన గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నత స్థాయి సమావేశంలో ఈ డేటాబేస్ ను ప్రారంభిస్తున్నట్టు మన వాళ్ళు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా జవాబుదారీతనం కోసం వాదించడంలో భారతదేశం చాలా ముందంజలో ఉంటుంది కదా. మరి ఈ కారణానికి అంకితమైన దిస్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనేది దానికోసమే ఉంది. మరి ఆ బృందానికి మన దేశం నాయకత్వం వహిస్తుంది. మరి అందులో భాగంగా ఈ డేటాబేస్ ను ప్రారంభిస్తున్నారు. ఓకే, ఎందుకోసం? ముఖ్యంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలపై నమోదైన కేసెస్ ని పీస్ కీపింగ్ ఫోర్స్ కదా,
ఎస్, మరి వాళ్ళని ఆపడానికి, వాళ్ళని చంపడానికి ప్రయత్నించిన వాటి మీద నమోదైన కేసెస్ ని పర్యవేక్షించడానికి మరియు పరీక్షించడానికి సభ్య దేశాలకు అధికారం కల్పిస్తుంది. ఓకే, మరి ఈ డేటాబేస్ యునైట్ అవర్ ప్లాట్ఫామ్ పేరుతో దీన్ని డేటాబేస్ ని పేరు పెట్టారు. దానికి యునైట్ అవర్ ప్లాట్ఫామ్ అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. మరి ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ దట్ ఈస్ GOF ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? దిస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 2022. 2022లో మన ఇండియా యుఎన్ లో మెంబర్ గా, అంటే ఆ 5 మెంబర్స్ కాకుండా ఎక్స్ట్రా 10 మెంబర్స్ ఉంటారు చూసినా, ఆ టైంలో భద్రతా మండలికి భారతదేశం అధ్యక్షత వహిస్తున్న సమయంలో శాంతి పరిరక్షణలకు వ్యతిరేకంగా జరిగే నేరాలకు జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడానికి ఈ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అనే దాన్ని అప్పట్లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి అందులోనే దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి ఉన్నాడు కదా, కమల్ కిషోర్. హీ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద స్పెషల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ UN disaster risk reduction. మరి he has already been working as the chairman of NMDA. NMDA అంటే ఏంటి? సారీ, NDMA. NDMA అంటే ఏంటి? National Disaster Management Authority. At present he is the chairman of this NDMA, which is the apex body or highest body of disaster management in India. డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి మన భారతదేశంలో ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్నా ఈ బాడీ ద్వారానే జరుగుతాయి. ఆల్రెడీ దీనికి చీఫ్ గా ఉన్నాడు. మరి ఈయనని యునైటెడ్ నేషన్ సెక్రటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్ ఉన్నాడు కదా, ఎస్, హీ హాజ్ అపాయింటెడ్ దిస్ కమల్ కిషోర్ యాజ్ ద స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఆఫ్ UN ఆఫీస్. UN లో యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ ఉంది కదా, UNDRR. మరి దానికి స్పెషల్ రిప్రజెంటేటివ్ గా ఈయనని అపాయింట్ చేయడం జరిగింది. మరి ఇంతకన్నా ముందు ఎవ్వరు లేకుండా ఈ పొజిషన్ కంటే ఉండే, జపాన్ కి చెందిన వ్యక్తి ఉండే. మరి ఆయన తర్వాత మనవాడినే దీనికి అపాయింట్ చేయడం జరిగింది. మరి కమల్ కిషోర్ గురించి మాట్లాడుకుంటే, హీజ్ అన్ IAS ఆఫీసర్. ప్రస్తుతం ఈయన దీనికి చీఫ్ గా ఉన్నాడు. దీనికన్నా ముందు ఈయన UNDP లో పనిచేశాడు. ఓకే, మరి UNDRR ఇందాక చెప్పాను, యునైటెడ్ నేషన్స్ ఆఫీసర్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కి ఈయనని స్పెషల్ రిప్రజెంటేటివ్ గా వేసానన్నారు. మరి అసలు ఇది ఎందుకోసం పనిచేస్తుంది UNDRR? దిస్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ టు ఎన్షూర్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏ గుడ్ ఇంటర్నేషనల్ స్ట్రాటజీ ఫర్ డిజాస్టర్ రిడక్షన్. ప్రపంచవ్యాప్తంగా డిజాస్టర్ రిడక్షన్ కు సంబంధించి ఒక స్ట్రాటజీని ఏర్పాటు చేయడానికి దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దిస్ UNDRR వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1999. 1999లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మరి దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది? ఇట్స్ హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ జెనీవా ఈజ్ ఇన్ స్విట్జర్లాండ్, రైట్. మరి స్విట్జర్లాండ్ లో దీని హెడ్ క్వార్టర్ ఉండడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దట్ ఈస్ ఇండియన్ నేవీ సీజెస్ హైజాక్డ్ ఇరానియన్ వెజిల్ అండ్ రెస్క్యూస్ ద కీ. రీసెంట్ గా అరేబియన్ సీలో ఒక ఇరానియన్ వెజిల్ ని సొమాలియన్ పైరేట్స్ హైజాక్ చేశారండి. దాని పేరు అల్కంబార్ 786. ఇక్కడ పిక్చర్ లో కనిపిస్తుంది కదా ఫోటోగ్రాఫ్, దీని పేరే అల్కంబార్ 786. దిస్ ఈజ్ ఏ వెజల్ ఆర్ షిప్ అనుకోండి, చిన్న సైజ్ ఆఫ్ ఇరాన్. మరి అందులో పాకిస్తాన్ కి చెందిన 23 మంది వర్కర్స్ వర్క్ చేస్తున్నారంట. మరి వాళ్ళను ఈ సొమాలియన్ పైరేట్స్ నుంచి 23 మంది పాకిస్తాన్ నేషనల్స్ ని, పాకిస్తాన్ జాతీయుల్ని మన భారతదేశం చెందిన నేవీ రక్షించడం జరిగింది. ఓకే, మరి 12 గంటల పాటు మన వాళ్ళు కష్టపడ్డారు. మరి INS సుమేధ అండ్ INS త్రిశూల్ దీంట్లో పాల్గొనడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ ఏ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్ అండి. INS త్రిశూల్ అండ్ INS సుమేధ రెండు కలిపి ఇందులో పాల్గొనడం జరిగింది. మరి వాళ్ళని మన వాళ్ళు విడిపించారు. ఓకే, ఇది ఒక్కటి చూసుకోండి, జస్ట్ INS త్రిశూల్ ఆ పేరు అండ్ INS సుమేధ, అలాగే ఒక ఇరానియన్ ఏ దేశానికి చెందిన వెజిల్ అని చెప్పి Group 3 అండ్ ఎగ్జామ్స్ లో అడగచ్చు. దిస్ ఏ ఇరానియన్ వెజిల్ అండ్ మన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళని కూడా రక్షించడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఓపెన్ హైమర్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఈ మధ్య న్యూస్ లో ఉన్నాడు. ఎందుకు న్యూస్ లో ఉన్నాడు? ఫస్ట్ ఆస్కార్ లో చాలా అవార్డ్స్ గెలిచింది కదా ఓపెన్ హైమర్ సినిమా. మరి క్రిస్టోఫర్ నోలన్ కూడా బెస్ట్ డైరెక్టర్ అవార్డు రావడం జరిగింది. మరి ఆయన అన్ని ఘనతలు సాధించిన ఈ డైరెక్టర్ కి రీసెంట్ గా బ్రిటిష్ గవర్నమెంట్
నైట్హుడ్ అవార్డ్ ని ప్రదానం చేయడం జరిగింది. మరి అలాగే ఆ సినిమాకు ప్రొడ్యూసర్ అయిన ఈయన వైఫ్ ఎమ్మా థోమస్ కి డేమ్హుడ్ అవార్డ్ ని ప్రకటించడం జరిగింది. డేమ్హుడ్ అంటే ఏం లేదండి, మగవాళ్లకు నైట్హుడ్ ఇస్తే దానికి సైమల్టేనియస్ గా ఆడవాళ్లకు డేమ్హుడ్ అనే అవార్డ్ ని బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మరి ఎందుకు ఇస్తున్నారు నాకు? ఆస్కార్ అవార్డు తెచ్చిండనా? కాదు, అది ఈయన ఇంతకు ముందు కూడా తెచ్చిండు. ఓకే, మరి క్రిస్టోఫర్ నోలాన్ ఈ సినిమా రంగంలో ఆయన చేసిన కృషికి గాను ఈ అవార్డ్ ని ఇవ్వడం జరిగింది. మరి ఈ ఇయర్ ఓపెన్ హైమర్ కి ఎన్ని అవార్డ్స్ వచ్చాయండి? ఓపెన్ హైమర్ కి 7 అవార్డ్స్ రావడం జరిగింది. ఓకే, ఓపెన్ హైమర్ has been awarded 7 awards totally. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. కొన్ని ఎంసీక్యూస్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. కమింగ్ ఆన్ టు ద క్వశ్చన్, ఇండియన్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ఆల్రెడీ క్లాస్ లో మాట్లాడుకున్నాం కదా, బట్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, అందుకే మళ్ళీ ఇక్కడ ఇచ్చాను. ఇండియన్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ 2024 రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్, అంటే ఒక 2 days కింద క్లాస్ లో చెప్పాను. ఇది రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ ఇస్ రిలేటెడ్ టు విచ్ ఆర్గనైజేషన్? ఈ ఇండియన్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ని ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ ILO అండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్, B Amnesty International, C United Nations Conference on Trade and Development, that is UNCTAD, and D World Health Organization. ఇక్కడ నేను అన్ని వరల్డ్ ఆర్గనైజేషన్స్ పెట్టాను, కానీ ఎగ్జామ్ లో క్వశ్చన్ చేయడానికి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ కదా, ఇండియన్ లేబర్ మినిస్ట్రీ అలాంటివి ఏమైనా ఇస్తాడు. ఓకే, ఇండియా అని ఉంది కాబట్టి. బట్ ఆన్సర్ ఏంటి? హూ హ్యాస్ రీసెంట్లీ రిలీజ్ దిస్ రిపోర్ట్? దిస్ రిపోర్ట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ బై ILO and IHD, International Labour Organization and Institute of Human Development వాళ్ళు ఈ రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. మరి అందులో వాళ్ళు ఇండియాలో యూత్ కి జాబ్స్ వచ్చే విషయంలో ఉన్న ఛాలెంజెస్ ని అడ్రస్ చేశారు. అలాగే చదువుకున్న వాళ్ళల్లో ఇప్పుడు ఇండియాలో ఉన్న చదువుకున్న యూత్ లో 83% ఆఫ్ దెమ్ ఆర్ అన్ఎంప్లాయిడ్ అని చెప్పడం జరిగింది. మరి పర్టికులర్ గా ఎడ్యుకేటెడ్ యూత్ అది కూడా అర్బన్ ఏరియాస్ లో చాలా చాలా ఎక్కువగా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది 2000 తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఇంకా పెరిగింది, తగ్గలేదు. ఎందుకు? అప్పుడు అందరు చదువుకునే వాళ్ళు కాదు, ఇప్పుడేమో అందరు చదువుకుంటున్నారు. మరి అర్బన్ ఏరియాస్ లో దాని తగ్గట్టే జాబ్స్ రావాలనుకుంటున్నారు. సో అందువల్ల ఈ జాబ్స్ దొరకట్లేదు. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు రిపోర్ట్ సబ్మిట్ చేసి కొన్ని పాయింట్స్ చెప్పారు. ఏమనంటే, మీరు ఎడ్యుకేషన్ ఇవ్వడం మాత్రమే కాదు, వాళ్ళ స్కిల్ సెట్ ని ఇంక్రీజ్ చేయండి. అలాగే ఎప్పుడు ఇండియాలో జాబ్స్ కావాలి అని ఎంప్లాయీస్ ని సృష్టిస్తున్నారు, వర్కర్స్ ని సృష్టిస్తున్నారు, కానీ ఎంప్లాయర్స్ ని అంటే జాబ్స్ ని జనరేట్ చేసే ఆంటర్ప్రినర్స్ ని సృష్టించట్లేదు. ఆంటర్ప్రినర్స్ ని సృష్టించడానికి ట్రై చేయండి అని చెప్పి ముఖ్యంగా ILO వాళ్ళు రిపోర్ట్ లో చెప్పడం జరిగింది. ఓకే, రైట్. Now coming on to the next question for today. Recently, who has been appointed as the new ambassador of India to Myanmar? మరి మయన్మార్ దేశానికి కొత్తగా ఒక అంబాసిడర్ ని అపాయింట్ చేశారు కదా. మరి ఆప్షన్స్ ఏంటంటే, వినయ్ కుమార్, A B అభయ్ ఠాకూర్, C వినయ్ మోహన్ క్వాత్రా, D పవన్ కుమార్. మరి ఎవరిని? రీసెంట్ గా సీనియర్ ఇండియన్ డిప్లొమాట్ అభయ్ ఠాకూర్ has been appointed as the ambassador to మయన్మార్. మరి దీన్ని రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ ఫర్ టుడే. నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. రీసెంట్లీ విచ్ IIT సక్సెస్ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్ ఏ పయోనరింగ్ అంటే న్యూ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీ టు బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ విచ్ ఇస్ ఏ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. ఏ IIT కొత్తగా స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీని బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసింది ఆ టెక్నాలజీని అని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఆర్ A IIT గౌహతి, B IIT మద్రాస్, C IIT కాన్పూర్, D IIT రూర్కీ. మరి ఏంటి ఆన్సర్? IIT గౌహతి. రీసెంట్లీ IIT గౌహతి హెస్ ట్రాన్స్ఫర్డ్ దిస్ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీ. లేటెస్ట్ గా వాళ్ళు తయారు చేసిన ఈ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ టెక్నాలజీని బయోమెడ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకు ప్రొడక్షన్ ఆర్ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి, అంటే వ్యాక్సిన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఆ టెక్నాలజీని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇది ఎవరిలో వస్తుంది? ఈ స్వైన్ ఫీవర్, క్లాసికల్ స్వైన్ ఫీవర్ పందుల్లో వస్తుంది. మరి
ముఖ్యంగా బీహార్, కేరళ, నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ లో ఈ వైరస్ అనేది స్ప్రెడ్ కాకుండా ఆపడానికి ఈ టెక్నాలజీని కొత్తగా డెవలప్ చేసి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి మన ఇండియా ప్రయత్నిస్తున్నారు. ఓకే, ఎందుకు ఈ ఏరియాస్ లోనే? ఎందుకంటే ఇక్కడ పోర్క్ అనేది తినేది ఎక్కువగా ఉంటుంది. నార్త్ ఈస్ట్ రీజన్స్ లో, కేరళలో పెంచడం కానివ్వండి, అమ్మడం కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇదండి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఫర్ మోర్ కరెంట్ అఫైర్స్ లైక్ దిస్, ప్లీజ్ విజిట్ T1 Academy and also please subscribe T1 Academy. Thank you.